ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరం చివరి మాసంలోనికి మనం వచ్చి ఉంటున్నాము. మరలా మన యొక్క క్రిస్మస్ సీజన్లోనికి, అడ్వెంట్ సీజన్లోనికి మనం ప్రవేశించి ఉంటున్నాము. ఈ యొక్క శీర్షిక అడ్వెంట్లో భాగంగా నేటి ధ్యాన అంశము పీస్ ఆన్ ఎర్త్, భూమి మీద సమాధానము. లూకాసు వార్త, మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 2 verse 14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. Glory to God in the highest, and on earth peace, goodwill toward men. చూడండి, ఎంతో దివ్యమైనటువంటి వాక్యం. దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంతా కూడా దేవుని యొక్క బిడ్డలకు. చూడండి పిల్లల, దేవుని యొక్క మహిమను గురించి ఉంటాము, దేవుని స్తోత్రం చేస్తూ ఉంటాము. ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు ఎవరండి? ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు ప్రభువును రక్షించిన ప్రభువును యేసుని క్రీస్తుగా రక్షకుడిగా అంగీకరించి ప్రియులరా దేవుని యొక్క కుమారులుగా అనబడేటటువంటి వాళ్ళు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి దేవుడు మన ఎడల చెప్పగల. యేసు ప్రభువుని గురించి ఆ రీతిగా దేవుడు చెప్తున్నాడు పిల్లరా. ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు ఏంటండి? భూమి మీద సమాధానము. మనం సమాధానంతో ఉంటున్నాము పిల్లలు. ఈరోజు మన యొక్క అంశము భూమి మీద సమాధానము. ఈ లోకంలో ప్రియులారా ఆ సమాధానంతో ఉండాలని చెప్పి ప్రభువారు ఆశిస్తున్నారు. మన యొక్క దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది ఈ లోకంలో సమాధానంతో ఉండాలి అని చెప్పి. ఈ యొక్క సమాధానం అంటే ఏంటిది? ఈ యొక్క సమాధానం, ఏ సమాధానం గురించి ఇక్కడ బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ షలోం అన్నటువంటిది ప్రియులారా. బైబిల్లోని సమాధానం అంటే అది సంపూర్ణత, సంతృప్తి మరియు సమన్వయము. బిబ్లికల్ పీస్ సిగ్నిఫైస్ హోల్నెస్, ఫుల్ఫిల్మెంట్ అండ్ హార్మోనీ. కాబట్టి పిల్లరా, ఫుల్ఫిల్మెంట్ అంటాం కంటే కూడా కంటెంట్మెంట్, హోల్నెస్, సంపూర్ణత ప్రియులారా. ఇదేదో సగం లేకపోతే అసంతృప్తితో కూడుకున్నటువంటిది కాదు. సంపూర్ణంగా దేవుని ఆరాధించేటటువంటి వారు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించాలని చెప్పి బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క సమాధానం కూడా ప్రియులారా మన యొక్క జీవితాల్లో ఎంతో సంపూర్ణత. ఇట్ సిగ్నిఫైస్ హోల్నెస్, కంటెంట్మెంట్ అండ్ దెర్ ఈస్ హార్మనీ. ఎంతో సమన్వయం ప్రియులారా. అటువంటి శాంతిని ప్రభువారు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఇట్ ఎన్కంపాసెస్ ట్రాంక్విలిటీ ఇన్ రిలేషన్షిప్స్. కాబట్టి ఇది సంబంధాలలో ప్రియులారా, ఈ దినాలలో ఈ యొక్క సంబంధాలు అనేటటువంటి ఎంతో కృంగినటువంటి స్థితిలో, నాట్ ఇన్ ప్రాపర్ ఈ సంబంధాలలో సమాధానం యొక్క స్థితిని కలిగి ఉంటున్నది ప్రియులారా. మంచి సంబంధాలు కలిగినప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి మనం బైబిల్ వాక్యం చెప్తున్నది. ఈ యొక్క సంబంధాలు మన యొక్క ఈ యొక్క సంబంధాలు ఏదైనా అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య అవ్వచ్చు, సిబ్లింగ్స్ మధ్య అవ్వచ్చు, ఒక పని స్థలంలో పిల్లల ఉండేటటువంటి వారి మధ్య సంబంధాలు కావచ్చు, ఒక కమ్యూనిటీ లివింగ్ లో పిల్లల ఉండేటటువంటి అది పిల్లరా. ఇవన్నీ కూడా ఎంతో మంచిగా ఇట్ ఎన్కంపాస్ ట్రాంక్విలిటీ ఇన్ రిలేషన్షిప్స్. ఈ సంబంధాల్లో సమాధానం యొక్క స్థితిని తెలియజేస్తుంది. గ్రీకు పదము ఎరీన్ అనేటువంటిది ఆ పరమును ఆ యొక్క దాన్ని ఏం చెప్తున్నారు? సమగ్ర సమాధానాన్ని చూపిస్తుంది ప్రియులారా. దైవంతో, స్వీయంతో ఇతరులతో సంబంధాలలో సమాధానము మరియు శ్రేయస్సు ప్రియులారా. This Greek word erein emphasizes holistic peace. అది అన్ని విధములుగా పిల్లారా సంపూర్ణమైనటువంటి
tranquility and well-being in relationship with God, self and others. దేవునితోటి సంబంధం, పీస్ విత్ గాడ్ అండ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్, ఇన్నర్ పీస్ ప్రిలారా. అండ్ ఆల్సో మరి ఇతరుల ఎడల రిలేషనల్ పీస్ ప్రిలారా. ఇటువంటి అర్థం వచ్చేలాగా మనం చూస్తున్నాం. సరే అండి, ఈరోజు మరి వాక్యాన్ని ఈరోజు మనం చదువుకున్నటువంటి లూకా 2:14 చూస్తే మరి మనం ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో, అడ్వెంట్ ఈజ్ అ సీజన్ ఆఫ్ యాంటిసిపేషన్ ఫర్ క్రైస్ట్ కమింగ్, ఇన్వైటింగ్ అస్ టు రిసీవ్ అండ్ షేర్ పీస్. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయం పిల్లలారా, క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు పుట్టుకను గురించి ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాము. మరి యేసును మరలా పిల్లలారా ఒక న్యూ వే, కొత్తగా మరి ఇంకా ఈ యొక్క దీని గురించి ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవటం, ముఖ్యంగా సమాధానమును గురించి అటువంటి అర్థం చేసుకొని ఇంకా మీనింగ్ఫుల్గా ఈ లోకంలో జీవించాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం చదువుకున్నటువంటి ఆ పాఠ్య భాగం లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండాను. చూడండి, దేవుని యొక్క బిడ్డలు ఏ రీతిగా ఎలుగెత్తి మరి దేవుని హెచ్చిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, కీర్తిస్తున్నారు. మరి అటువంటి వారి యొక్క ధ్యాస, వారి యొక్క ఆశ, వారి యొక్క ఉద్దేశములు, గురి, గమ్యములు అన్నీ కూడా పిల్లరా మరి దేవుని వైపుకు, పరలోకం వైపుకు, మరి అటువంటి ఒక ప్రత్యేకింపబడినటువంటి జీవితంలో వారు ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క వాక్యంలో పిల్లరా మరి దేవదూతలు ప్రకటించటం, మరి ఏంజల్స్ అనౌన్స్ పీస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రోమన్ ఆక్యుపేషన్. ఆ యొక్క దినాలు ఏ రీతిగా ఉంటున్నాయండి, ఆ రోమియోలు పిల్లరా అంతా కూడా ఆక్రమించి ఉంటున్నారు. మరి అటువంటి పరిస్థితులలో మరి దేవదూతలు వచ్చి చెప్తున్నారు, ఇదిగో మీకు శుభము, భూమి మీద ఉన్నటువంటి ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం. ప్రియులారా, మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా కూడా ప్రియులారా, వి అండర్గో త్రూ లాట్ ఆఫ్ ట్రయల్స్, ట్రిబులేషన్స్, టెస్టింగ్స్, టెంప్టేషన్స్, ట్రబుల్స్, ఇవన్నీ కూడా ప్రియులారా మనకు ఉంటూ ఉంటాయి. ఈ లోకము అటువంటిది ప్రియులారా. కానీ ఆ దేవునికి ఇష్టలైనటువంటి మనుషులలో ప్రత్యేకత, ఎంత సమాధానంతో, సంతృప్తితోటి మరి ఆ యొక్క ప్రియుల దేవుని స్తుతిస్తూ, కీర్తిస్తూ మరి ఆ రీతిగా ఉంటారు. మరి ఇక్కడ మరి హిస్టారికల్ ఆపరేషన్ గేవ్ ద మెసేజ్ రివల్యూషనరీ సిగ్నిఫికెన్స్. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఆపరేషన్లో ఉన్నటువంటి వారి మధ్య ఈ యొక్క సందేశం ప్రియులారా ఒక విప్లవాత్మకం యొక్క మరి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి వారం అంటున్నాము. కాబట్టి మరి ఈ యొక్క సమాధానం వ్యక్తిగతంగా మన యొక్క జీవితాల్లో, ఈ దినాల్లో మన జీవితాల్లో సమాధానం ఏ రీతిగా మరి కనపడుతుంది ప్రియులారా. వాట్ డస్ పీస్ లుక్ లైక్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్ టుడే? ఏ రీతిగా మనం సమాధానంతో ఉంటున్నామా ప్రియులారా? బైబిల్లో ఇంకా ఇతర వాక్యాల్లో కూడా మరి మనకు మంచి ఈ యొక్క వాక్యం, ఈ యొక్క అర్థం వచ్చేటటువంటి రీతిగా ఉంటున్నది. యెషయా భక్తుడు కూడా, యెషయా ప్రవక్త 9వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా మనకి ఈ రీతిగా ఉంటున్నది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. మన యొక్క దేవుడు నెరవేర్చే దేవుడు అంటున్నాడు. ప్రియులారా, మరి మన యొక్క ప్రియ ప్రభు, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా మరి దావీదు సింహాసనమును ప్రియులారా వేసి మరి నీతి న్యాయంతో పరిపాలించనంటున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన రానంటున్నది. ప్రియులారా, మరి ఆ యొక్క దేవుడే మనకు ప్రియులారా మనల్ని నడిపించనంటున్నాడు. కాబట్టి మరి ప్రొఫెసీ ఆఫ్ ద మెస్సయా యాజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానం యొక్క మరి అధిపతిగా ప్రియులారా, సమానాధిపతి, మరి ఆయన ఒక మెస్సయ భావనగా మనము అర్థం చేసుకోవాలా. అలాగనే యోహాను సువార్త 14:27 కూడా శాంతి మీకు అనుగ్రహించ వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను,
లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. Peace I leave with you, my peace I give unto you, not as the world giveth, give I unto you. Let not your heart be troubled, neither let it be afraid. కాబట్టి ప్రియులారా ఈ లోకంలో అంతా కూడా ప్రియులారా ఈ ఆస్తిపాస్తులు, అంతస్తులు, అధికారము వీటి వలన మనకు సమాధానం లేకపోతే హ్యాపీనెస్ అనేటువంటిది రాదు. కాబట్టి ఆయన ప్రభువారు ఇచ్చేటటువంటి శాంతి, ఆయన ఎంతగా ప్రియులారా నా శాంతినే మీకు ఇస్తానంటాడు. యేసు ప్రభు ఇచ్చేటువంటి శాంతి అది ఎంతగా ప్రియులారా సమాధానంతో కూడుకొని ఉంటున్నది. మరి ఎంతో సంతృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మరి ఆ యొక్క ఇన్నర్ పీస్ ప్రియులారా ఉండేటటువంటి ప్రదేశంలో ఇతరులతో కూడా మంచి సమాధానంతో ఉంటాము. అలాగనే దేవునితో కూడా మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ విత్ ద గాడ్ ప్రియులారా. కాబట్టి అటువంటి సమాధానం దేవుడు మనకు ఇస్తానని చెప్పే పర్సనల్ గిఫ్ట్. జీసస్ అష్యూర్స్ పీస్ యాజ్ ఎ పర్సనల్ గిఫ్ట్, ఒక వ్యక్తిగత బహుమానముగా ప్రియులారా ఆయన మనకి ఇవ్వని అంటున్నాడు. రోమా 5:1 కూడా కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. ఎవరితోటండి? క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. ఆమేన్. ప్రియులారా అటువంటి దేవునితో సమాధానం, దేవునితో సత్సంబంధం మరి ఎంతో ప్రియులారా అటువంటి సంబంధం కలిగి ఉండాలని దేవుడితో మన సంబంధం సమాధానం ప్రారంభం అవుతుంది ప్రియులారా. మరి పీస్ బిగిన్స్ విత్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం ద్వారా మన యొక్క ఈ యొక్క సమాధానం, ఆయన సమాధానకర్త, సమాధాన అధిపతి. మరి ఆ సమాధానాన్నే ప్రియులారా మరి మనకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. కాబట్టి అటువంటి సమాధానం కలిగి ఉండటానికి మనం ప్రయత్నిద్దాం. ఒకవేళ ఇంకా అటువంటి సమాధానం లేకున్నట్లయితే దేవుని సన్నిధిలో శరణు వేడుకొని ఆయన ఆహ్వానిద్దాం మన యొక్క జీవితంలోనికి. అప్పుడు మనలో ఎంతగా ప్రియులారా ఇన్నర్ పీస్ అనేటటువంటి ఉంటుంది. మరి ఈ యొక్క దినాలలో మనం దీన్ని ఏ రీతిగా మరి ముఖ్యంగా ప్రియులారా ఈ యొక్క సమాధానము 3 రకాలుగా. మొట్టమొదటిది ఇట్ ఈస్ ఇంటర్నల్ పీస్, అంతర్గత శాంతి, సమాధానము. మరి ఏ రీతిగా వస్తుందండి? ప్రార్థన ద్వారా పిల్లరా. మరి దేవుని గురించి చింతించకడు కానీ ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు ఆయన మరి ఆ యొక్క సర్వ సమాధానంలోనికి ప్రియులారా మనల్ని నడిపిస్తాడని చెప్పి ఫిలిప్పీయులకు 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా ఆ సమాధానం మనకు శాంతిని అనుగ్రహిస్తాడు. బ్రింగ్ వరీస్ టు గాడ్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా ప్రియులారా దేవునితో మన యొక్క ఘోష, మన యొక్క ప్రియుల ఆందోళనలు, ప్రియుల అవసరతలు, మరి అర్థం కానటువంటివి అన్నీ కూడా ప్రియులారా దేవుని సన్నిధిలో శరణు వేడుకున్నప్పుడు ఆయనలో మనలో మొట్టమొదటిగా వచ్చేటటువంటి సమాధానం, ఇన్నర్ పీస్. ఇన్నర్ పీస్ ఒకవేళ రెస్ట్లెస్గా ఉన్నట్లయితే, ఒకవేళ మరి ఎన్నో ఆటుపోటులు, ఎన్నో ప్రియులారా అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి అవ్వచ్చు, జీవితం మరి ఈ యొక్క లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్స్ అవ్వచ్చు, ఎన్నో అనుమానములు, ఆందోళనలు, అలజడి, వీటన్నిటిలో కూడా దేవుని వైపు ఒక్కసారి చూసి ప్రభువా నన్ను కరుణించు, కృప చూపించు. అయ్యో తండ్రి మా కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను ప్రభువా తండ్రి 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 తీసివేయమని వేడుకున్నప్పుడు ప్రభువారు శరణు మరి ఆయన మనకు విడుదల ఇస్తాడు. మరి ఎంతగా సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ సమాధానంతో ప్రియులారా మనం ఏదైనా గొప్ప కార్యములు చేయగలము. వితౌట్ ఇన్నర్ పీస్ మరి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా రిలేషనల్ పీస్, పరస్పర శాంతి. మరి మనం ఒక్కళ్ళమే కాదు ప్రియులారా, కుటుంబంలో మరి తల్లిదండ్రులు ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు, బిడ్డల్లో ఉంటారు, మన యొక్క బంధువులు ఉంటారు. కాబట్టి ఈ రీతిగా కుటుంబంలోనే కాదు మరి పరస్పరంగా రిలేషనల్, మరి ఫాస్టర్ రికన్సిలియేషన్ ఇన్ రిలేషన్షిప్స్. మరి ఈ రీతిగా ప్రియులారా సంబంధాల్లో మరి అందరూ కూడా ఎంతో క్షేమంగా సంతోషంతో కలిసిమెలిసి ఉండటము, ఒకరి యొక్క అవసరతలు బాగోగులు తెలుసుకోవటము, ఒకరు సహాయం చేసుకోవటము, మరి ఆ రీతిగా ప్రియులారా పరస్పర శాంతి, రిలేషనల్ పీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ద ఫైనల్ థర్డ్ వన్ ఈజ్ సోషల్ పీస్, సామూహిక శాంతి.
సామాజికంగా లేకపోతే సోషల్ ప్రియులారా మరి ఉన్నటువంటి ప్రదేశంలో ఎక్కడ ఉంటున్నామో ఆ ప్రదేశంలో కూడా ప్రియులందరితోటి మనం ఉన్నటువంటి ప్రదేశం వీధిలో లేకపోతే ఆ యొక్క పేటలో లేకపోతే ఆ యొక్క ప్రదేశంలో పట్టణంలో ప్రియులారా దేవుడు మనకు వి నీడ్ టు ఎంగేజ్ ఇన్ జస్టిస్ వర్క్ న్యాయపరమైనటువంటి పరిష్కారాలు చేస్తూ మరి అంతగా మనం అనేక కార్యక్రమాల్లో మరి మనము ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క సమాధాన చర్యకు పిలుపు ప్రియులారా, ద పీస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ కాల్ టు యాక్షన్. మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఈ యొక్క మరి ఆ క్రిస్మస్ సీజన్లోకి వచ్చి ఉంటున్నాం. మరి మంచి పనులు చేస్తూ మరి లెట్స్ రీచ్ ద అన్రీచ్డ్ పీపుల్. మన యొక్క ఏరియాలో అవసరతలో ఉన్నటువంటి వారు, ఇంకా కృంగి కృషించినటువంటి వారికి ఈ యొక్క శుభ సందేశాన్ని, సమాధానంతో కూడినటువంటి సందేశాన్ని మనం తెలియజేద్దాము. అంతేకాకుండా మన యొక్క హృదయాలను కూడా ఈ యొక్క సమాధానాన్ని మరి నింపుకొని అది ఇతరులకు వ్యాపించేలాగున మనందరం కూడా మరి ఈ యొక్క పనిలో పూనుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వెత్తబడిన వాక్యమును బట్టి వందనాలు. భూమి మీద సమాధానం ప్రభువా, ఒక గొప్ప నాయన తండ్రి. ఈ లోకంలో ఎన్ని మిలియన్స్ ఉన్నా లేకపోతే ప్రభువా దేవ ఎన్ని ఉన్నా కూడా ప్రభా తండ్రి ధరని ప్రభా మరి వెళ్ళబెట్టి ఇవ్వలేం ప్రభా. మీరు తండ్రి ఓ గొప్ప నాయన మరి సమాధాన కర్త అని చెప్తున్నారు. మీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉంటున్నారు. కుమారుని ద్వారా తండ్రి మరి ప్రభా దేవునితో సమాధానం, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండటం. ఓ గొప్ప తండ్రి మీరే సహాయం చేయండి. వ్యక్తిగతంగా ఆ యొక్క ఇన్నర్ పీస్ను కలిగి ఉండటానికి ప్రభు, అలాగనే తండ్రి రిలేషనల్ పీస్ను కలిగి ఉండటానికి, మరి సమాజంలో సోషల్ పీస్ ప్రభు, గొప్ప నాయన తండ్రి. దినాలు ఎన్నో పీస్ సమ్మిట్స్ ఉంటున్నాయి, కానీ ఇంకా ఎన్నో ప్రభు దేశాల మధ్య వైరత్వం తండ్రి ఎనిమిటీ, హేట్రేట్ ఓ గొప్ప దేవా తండ్రి ఉంటున్నది నాయన. మా వంతు తండ్రి ఈ యొక్క సమాధాన పరిచర్యలో తండ్రి మేమందరం కూడా పాలిభాగస్తులమై ప్రభు మరి తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ యొక్క తండ్రి సమాధానం దయచేయండి. వారి యొక్క చింత యావత్తును కూడా మీ మీద వేయటానికి సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన తండ్రి అంత అర్థవంతంగా మరి ప్రభు సమాధానకర్త అయిన క్రీస్తును తండ్రి ఈ లోకానికి ప్రబోధించటానికి, ప్రకటించటానికి ప్రభు మమ్మల్ని మీ యొక్క సాధనములుగా వినియోగించుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా మేలు పొందితే ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా మరి షేర్ చేసి మరి వారిని కూడా సబ్స్క్రైబ్ చేయట్లో మరి నడిపించవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.